నమస్తే అందరికీ. నేను మీ రాజ్మణి. ఈరోజు అనగా జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలయికతో ఏర్పడిన కూటమి పార్టీ విజయాన్ని సాధించింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఓటమి పైన కూటమి పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్యాన్ను తీసుకెళ్లి రోడ్ల మీద కాళ్లతో తొక్కుతూ దహనం చేస్తూ తమ నిరసనను జగన్ పట్ల, జగన్ పరిపాలన పట్ల తమ అసంతృప్తిని తెలియజేస్తూ కూటమి పార్టీ విజయోత్సాహాన్ని జరుపుకున్నారు. కాబట్టి ఇక నుంచి వైఎస్ఆర్సీపీ పరిపాలన చవిచూసిన ప్రజలు ఇక నుంచి కూటమి పార్టీ పరిపాలనను, నిర్ణయాలను, ఉద్దేశాలను చవిచూడనుంది. ఏది ఏమైనా ప్రజలకు కావాల్సింది ఒక ఓదార్పు, మంచి నాయకుడు. అది ఒక్కటి దక్కితే చాలు. పార్టీ ఏదైనా కూడా ప్రజలు కోరుకునేది అది ఒక్కటే. ఇదిలా ఉండగా ఓడిపోయిన ముఖ్యమంత్రి, మాజీ అయినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో ఏమంటున్నారంటే, అది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న కూటమి, ఢిల్లీలో సైతం శాసించే కూటమి, గెలిచిన అభ్యర్థికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. దానితో పాటు ఓడిపోయిన, గెలిచిన అది ఒక ఎత్తు అయితే, ప్రతి కష్టంలో నాకు తోడుగా నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు, వాలంటీర్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన. అది మాత్రమే కాకుండా ఇంకా ప్రజలకు నా మీద అభిమానం ఉంది కాబట్టే ఇంతమంది గొప్ప నాయకులు కూటమిగా ఏర్పడినప్పటికీ 40% ఓట్లు నా ప్రియతమ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఓట్ల రూపంలో నాకు వేశారు అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండటం తమకేమీ కొత్త కాదని, ఈ 5 ఏళ్లు మాత్రమే తన అధికారంలో ఉన్నానని, మిగతా అన్నేళ్లు కూడా తను ప్రతిపక్షంలో ఉంటూనే రాజకీయాల్లో పాల్గొన్నానని, ఏది ఏమైనా కూడా గుండె ధైర్యం మాత్రం తగ్గేది లేదు, ధైర్యంగా నిలబడి పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కూటమి గెలుపుపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఏదో జరిగింది, లేకపోతే మరీ వైసీపీ, అది కూడా ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు పాలనలో ఉన్న ముఖ్యమంత్రికి మరి 10 సీట్లు రావడం ఏంటా అని పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు. ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని, మరి అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులు ఎటుపోయారు, ఆ ఓట్లు ఎవరికేశారు అని లెక్కల ప్రకారం చూస్తే 66 లక్షల మంది పెన్షన్లు అందుకున్నట్టుగా కనబడుతుంది. మరి 66 లక్షల మంది ఎటుపోయారు? మరి 1/2 కోటి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుగా, పొదుపు సంఘాల అక్క చెల్లెళ్ళు 1,05,00,000 మంది ఉన్నట్టుగా, ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న భరోసా, ఉచిత ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు, విద్యార్థుల చదువు కోసము పూర్తిగా ఉచిత విద్య, 12 లక్షల మంది ఆ సాయాన్ని పొందినట్టుగా, ఫుట్ పాత్ల మీద చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా చేదోడు భరోసా ఇచ్చారు. ఇదే విషయం మీద వైసీపీ నేత స్పందన ఏంటంటే, మోసం జరిగిందని చెప్పచ్చు, కానీ ఆధారాలు లేవు, ఏం జరిగిందో దేవుడికే తెలియాలి. కాబట్టి గెలిచినా గెలవకపోయినా పేదవాళ్ల పక్షంలో తను నిలబడి పోరాడుతూనే ఉంటానని, అధికారంలోకి రాకముందు కూడా చాలా కష్టాలు పడ్డాను అని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతకు మించి కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా అంతకన్నా ఎక్కువ కష్టాలు ఎదుర్కోవడానికి కూడా తను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ల వెనక వైసీపీకి పడ్డ ఓట్లు అనేవి చిత్తు కాగితాల్లాగా పడవేయబడ్డాయని చాలా మంది వీడియోలతో సహా అప్లోడ్ చేయడం జరిగింది. మరి నిజమేంటనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఏది ఏమైనా గానీ
పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా ప్రజల్లో తన సేవలను అందించడానికి ఇది ఒక సదావకాశం, సువర్ణ అవకాశం. ప్రజలు ఆయన చేతికిచ్చారు. ఎవరికైనా అధికారం ఇస్తే కదా వాళ్ళు ఏం చేయగలరు అనేది మనకు కూడా తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి రాకముందు కూడా చాలా మంది ఏం చేస్తారనుకున్నారు. ఆయన వచ్చే కదా ఆయన పరిపాలన ఏం చేశాడనేది చాలా మందికి తెలిసిందే. సో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అవకాశం ఇస్తే కదా ఆయన నిరూపించుకోగలిగారు. ఏది ఎలా జరిగినా మళ్ళీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ మొదలైనట్టే. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారు అనేది. తర్వాత ఎన్టీఆర్ గారి తర్వాత ఈ రోజుకి టీడీపీ పార్టీ అలా ఉంది, సుభిక్షంగా ప్రజలు టీడీపీని సపోర్ట్ చేస్తూ, తలుచుకుంటూ, అభిమానిస్తూ ముందుకు వెళ్తున్నారంటే ఆయన తర్వాత కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజల నమ్మకాలను నిలబెడుతూ, ముందుకు వెళ్ళిపోతూ దేశ అభ్యున్నతికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ ఓటమికి కారణమైన లోపాలను వారు సరిచేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చివరిగా ఈ పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే కూటమి అభ్యర్థులు ఎదుర్కొన్న సమస్యలు అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ద్వారా వాటిని మనసులో పెట్టుకొని ముందుకు వెళతారో, లేకపోతే ఆ సమయాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సాయం చేస్తారో అని వేచి చూడాల్సిందే. ఎన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ కొత్త అధ్యయనం ద్వారా అనేది చూడాలి.